ఏపీలో సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సిలింగ్ విషయంలో పాఠశాల విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే సమయం లేనందున వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది. ఇదే అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు ఆదివారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో వెబ్ కౌన్సిలింగ్లో స్లాట్స్ వారీగా కౌన్సిలింగ్ చేపడతామని తెలిపారు. అంటే ఒక జిల్లాలో సీనియారిటీ ఆధారంగా తొలుత 500 మందికి ఆప్షన్స్ ఇస్తారు. వారు పాఠశాలను ఎంపిక చేసుకున్న తర్వాత మరో 500 మందికి అవకాశం కల్పిస్తారు. మొదటి జాబితాలో వారి ఎంపిక చేసుకున్న స్థానాలను ఆ తర్వాత వారికి చూపించరని డైరెక్టర్ వివరించారు. అయితే ఈ విధానాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించలేదు. పూర్తిగా మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇవాళ్టి నుంచే ఉద్యమ బాట పట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. దీనిపై డైరెక్టర్కు ఆన్లైన్లో నోటీసు పంపింది. ఉదయం 10 గంటల నుంచి అన్ని డీఈఓ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేయాలని, మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ను ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యాచరణను మంత్రి లోకేష్కు కూడా మెయిల్ ద్వారా పంపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.